ఎస్. చేరవచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదర సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. వాక్య పరిచర్యలోకి వెళ్ళక ముందు ఈరోజు మనం ధ్యానించేటువంటి యేసు ప్రభువుల వారి శిలువలో పలికిన 7వ మాటను మనం చదివి విందాము. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. మరొకసారి చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. చిన్న ప్రార్థన ఇచ్చుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ రాత్రి సమయంలో నీ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో నీ సన్నిధిలో చేరి మేమంతా ఒక చిన్న కుటుంబంగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి సజీవ లెక్కల మమ్మల్ని ఉంచి ప్రభువా ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రం. ఇదిగోనైనా నీ వాక్య పరిచర్య జరుగుతుండగా నీ శిలువ చాటున నన్ను మరుగు చేసుకొని నీవే నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. వారికి కావలసిన వాక్యమును మీరు అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. గడిచిన కాలం అంతా కూడా మనం యేసు ప్రభుల వారు శిలువలో మాట్లాడినటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆణిముత్యముల లాంటి 7 మాటలను గురించి మన యొక్క సహోదరులు సహోదరులు వాక్య పరిచర్య చేస్తుండగా మనం విన్నాము. చాలా చక్కని వర్తమానాలు అందుకున్నాము. ఇకపోతే ఈరోజు ప్రభు శిలువలో మాట్లాడినటువంటి చిట్ట చివరి మాట 7వ మాటను గురించి మనం ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించవాలని నేను కోరుచున్నాను. సరే, మంచిదే. మనము ఈ చివరి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప మాటలు మనం ఒక్కసారి మనకు తెచ్చుకుందాం. మరి మొట్టమొదట వాక్యంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అని ఆయన తెలియజేసినప్పుడు మనకు చాలా కాలం నుండి క్షమాపణను గురించి మనం ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఆ గొప్ప మన రక్షకుని యొక్క ప్రేమను కూడా ఆ వాక్యంలో మనం గమనించవచ్చు. ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకుంటే అతన్ని క్షమించలేం. కాబట్టి ఆ మొదటి వాక్యంలో ఉన్నటువంటి క్షమాపణ, ప్రేమ మన జీవితాలలో ఉంచుకో. అదేవిధంగా 2వ మాటగా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందావని ఆ దొంగతో తెలియజేశాడు. అక్కడ కూడా రక్షణ ప్రారంభం అయింది. పాపలను రక్షించేటువంటి క్షమించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడని అక్కడ వాక్యాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే దొంగ మరణించిన తర్వాత రక్షణ పొందే అవకాశం, మారు మనసు పొందే అవకాశం లేదు. కాబట్టి జీవించి ఉండగానే యేసు ప్రభు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ దొంగ రక్షణ కార్యాన్ని మనం చూస్తాం. 3వ దాంట్లో మనం గమనించినప్పుడు తన తల్లిని, తన శిష్యుని గురించి ఆయన చెప్పినటువంటి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అదేవిధంగా శిష్యునితో చూసి ఇదిగో నీ తల్లి అని తెలియజేసి, దీంట్లో మనం గమనించేటువంటి ఏంటంటే అడగక ముందే మన అవసరాలను ఎరిగినటువంటి దేవుడు తన బాధ్యతను గుర్తించి మన అవసరాలను, తనను వెంబడించిన వారి యొక్క పరిస్థితులను సహాయం చేసేటువంటి దేవుడుగా చూస్తాం. ఒక అద్భుతమైనటువంటి 4వ మాటలో
దేవా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నారు. అది గొప్ప రక్షణ కలిగించినటువంటి సమయం. దేవుని యొక్క ఎడబాటును భరించలేనటువంటి యేసయ్య ప్రభువుకు దూరంగా ఉంటే ఆ దూరంలో మనం ఎలాంటి వేదనను అనుభవిస్తామో తెలియజేశాడు. తరువాత నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆ దప్పిక ఆయన యొక్క ఆత్మీయ శారీరక దప్పికలను గురించి విన్నాము. తరువాత సమాప్తమైనది అని విన్నాం. నిన్న సావిత్రి సిస్టర్ గారు బాగా చక్కగా చెప్పారు. ఇక ఈరోజు మనం ఆయన అనేక కార్యాలను సమాప్తం చేసిన తర్వాత చివరిగా 7వ మాటగా ఆ శిలువ మీద నుంచి గొప్ప శబ్దంతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాడు. మరి శిలువలో పలికినటువంటి ఈ గొప్ప మాటలను మనం ధ్యానించక ముందు అసలు ఈ శిలువ మరణం యేసు ప్రభు మనం గమనించినట్లయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్రూరమైనటువంటి, వేదనకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, అవమానకరమైనటువంటి ఆ శిలువ మరణాన్ని నీ కొరకు నా కొరకు యేసు ప్రభు పొందినట్లుగా మనం గమనించినాం. కానీ ఆ వాక్యానికి వెళ్ళక ముందు ఆ పరిస్థితులను కూడా మనం మాట్లాడుకోవాలని నేను ఈ విషయాలు మీతో చర్చిస్తున్నాను. అంటే 6 గంటల సమయము యేసు ప్రభు మన కొరకు శిలువలో వేదనను అనుభవించాడు. మరి ఎందుకు మనం ధ్యానించాలి యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలు అంటే, ప్రభువు నోటి నుంచి స్వయంగా వచ్చినటువంటి ఆ 7 మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వాక్యాలు దేవుని నోటి నుంచి వచ్చే వాక్యము ఆత్మయు జీవమునై ఉంటున్నవి అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటలు మనకు ఆత్మయు జీవమై ఉంటున్నది. ఎందుకంటే నరుడు జీవము ఆత్మ కలిసి ఉన్నాడు. మనం చూసినప్పుడు 2వ అధ్యాయం ఆది కాండంలో 7వ వచనం మనం చూసినప్పుడు నరుని నాసికారంధ్రములో ప్రభు ఊదినప్పుడు మనం జీవాత్మగా మారినట్లు చూస్తున్నాం. సో బోత్ ఆర్ ఎలాంటి పరిస్థితుల్లో వాటిని సపరేట్ చేయడం చాలా కష్టం, ఆత్మ జీవం. కాబట్టి ఈ జీవాత్మలు అనేటువంటి దాంట్లో మనం గమనించినట్లయితే ఆత్మనే మనల్ని జీవింపజేస్తుంది. ఒక శరీరాన్ని కానీ దేహాన్ని ఆత్మ వదిలివేసినప్పుడు ఆ దేహము మృत्यు లేక మరణమునకు లోనవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో హెబ్రీయుల పత్రికలో మనకి ఏం రాయబడి ఉందంటే, దేవుని యొక్క వాక్యము సజీవము గలదని, బలము గలదని, 2 అంచుల ఖడ్గము కంటే చాలా వాడి అయినటువంటిది అంటున్నారు. కాబట్టి ఆయన శిలువలో పలికిన ఆ వాక్యాలు మన జీవితాలలో అమూల్యమైనటువంటి మార్పులు తీసుకురాగలిగినటువంటి గొప్ప మాటలు. కీర్తనాకారుడు మనం గమనించినట్లయితే 119, 154వ వచనం మనం చూసినట్లయితే దేవుని మాటలు బ్రతికించును అని తెలియజేయబడతా ఉంది. సేవకుడు ఏమంటున్నాడంటే, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. దేవుడు ఒక మాట ఇచ్చారంటే దానివల్ల మనం జీవిస్తాం. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం మనం 4వ వచనం నుంచి ఆ యొక్క అపవాది శోధనను యేసు ప్రభు గమనించినప్పుడు మొట్టమొదట మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. కాబట్టి మనం జీవించడానికి దేవుని వాక్యము చాలా అవసరం. అదేవిధంగా ఆత్మయే జీవింపజేయుచున్నది అని పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో తెలియజేయబడింది. అంటే దేవుడు, యెహోవా దేవుడు, పరమ తండ్రి అయినటువంటి ఆ దేవుడు నరునిలో ఒక దీపాన్ని ఉంచాడు. అందుకని అక్కడ దేవుడు పెట్టినటువంటి ఆ ఆత్మ దీపము అని మనకు తెలియజేయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఆ ఆత్మను గురించే 7వ మాటలో ప్రాముఖ్యతను యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. మన క్రైస్తవ జీవితంలో
మనం శారీరకంగాను అంటే ఆత్మీయంగాను ఈ రెండు విధాలుగా మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. అంటే ఒక జీవి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు బయటికి ఎలా కనిపిస్తున్నప్పటికీ వారి యొక్క జీవితంలో దైవిక భయం, దైవిక భక్తి కలిగినటువంటి జీవితం, దేవుని యందలి విశ్వాసం ఇవన్నీ కూడా ఉంటే ఆయనకు విధేయత కలిగి లోబడి జీవించే పిల్లలుగా ఉంటాం. కానీ లోకానుసారంగా మనకిష్టమైనటువంటి విషయాలలో మనం ఆనందిస్తూ సాతానుకు జయం అనుగ్రహించి కొన్ని విషయాలలో మాత్రమే ప్రభువును ప్రార్థించడము, స్తుతించడము, పాడటం ఇవన్నీ చేసినప్పుడు ప్రభువు అలాంటి వాటిని అంగీకరింపడు. మనం ప్రభువు చేసినటువంటి శిలువ త్యాగాన్ని ఒకసారి గమనించినట్లయితే 7వ మాట ధ్యానించక పూర్వము ఆయన ఎందుకు ఈ 7వ మాట పలికేటువంటి వరకు, ప్రాణాన్ని వదిలేటువంటి వరకు ఎలాంటి వేదన పడ్డాడని మనం గమనిస్తే, క్లుప్తంగా మనం చూస్తే ఈ ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథం 53వ అధ్యాయం చాలా క్లియర్ గా చెప్తుంది. కానీ కొద్దిగా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మొట్టమొదట గాయపరచబడ్డాడు అంటున్నారు. ఎందుకు గాయపరచబడ్డాడు? మన అతిక్రమములను బట్టి యేసయ్య గాయపరిచాడు. ఈరోజు మనం ఎన్ని అతిక్రమములు చేశామో, ఎన్ని గాయాలు చేశామో, మనం ఎన్నో యేసు ప్రభు గాయాలని లెక్కిస్తుంటాం. కానీ మనం చేసే గాయాలు ఎన్ని? మన అతిక్రమములను బట్టి ప్రతిరోజు ఆయనను గాయపరచడం మంచిది కాదు. అదే విధంగా ఆయన నలగగొట్టబడ్డాడు. యేసు ప్రభు శిలువలో నలగగొట్టబడ్డానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైనప్పటికీ ఎందుకు నలగొట్టాడంటే మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. చూడండి, మనం అతిక్రమములు చేసినప్పుడు యేసయ్య గాయపరచబడుతున్నాడు, మనం దోషాలు చేసినప్పుడు ఆయన నలగొట్టబడుతున్నాడు. మరి ఆ శిక్షను అనుభవిస్తున్నటువంటి యేసయ్య సమాధానార్థమైనటువంటి శిక్షను మన కొరకు ఆయన సమాధానం అనుగ్రహించడానికి ఆ శిలువలో వేదన పడ్డాడు. చిట్ట చివరికి మనకు శారీరకంగా ఆత్మీయంగా ఉన్నటువంటి రోగాల నుండి మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మరి ఇలాంటి శ్రమ పొందినటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు ఇంత గొప్ప శ్రమ పడినప్పుడు ఆ 7 వాక్యాలు గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానించుకోలేదు కాబట్టి ఆ విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సిలువలో పలికినటువంటి 7 మాటలను మనం బాగా గమనించినట్లయితే అక్కడ ఆయన 1, 2, 3 మాటలు ఆయన వెలుగులో పలికినటువంటి మాటలు. అంటే బాగా సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో యేసయ్య చాలా నిదానంగా ఒక మాటకు, 2వ మాటకు, 3వ మాటకు కొద్దిగా సమయాన్ని తీసుకుంటూ 12 గంటల వరకు ఆయన 9 గంటల నుండి వెలుగులో పలికినటువంటి మాట. ఇక 4వ మాటను చూసినప్పుడు గొప్ప చీకటి అక్కడ వచ్చింది. మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు అక్కడ చీకటి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సూర్యుడు అదృశ్యమైనట్టుగా తెలియజేయబడింది. ఆ చీకటిలో ఆయన వేసినటువంటి ఆ కేక, ఆ మాటలు 4 నుంచి 7 మాటలు, 4, 5, 6, 7 మాటలు ప్రభువు ఆ చీకటిలో మాట్లాడి ఉంటున్నారు. అదే విధంగా ఆ వాక్యాలను మనం బాగా ధ్యానించినట్టు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడినాడు? 7వ మాట అంటే ఆ ప్రపంచం, ఆ దేశం అంతా చీకటిగా ఉన్నప్పుడు ఆయన చీకటిలో మాట్లాడుతున్నట్టు మాట. కానీ అక్కడ బాగా గమనిస్తే 3 గంటల వరకు అని ఉంది. అక్కడ 3 గంటల తర్వాత కాదు, 3 గంటల వరకు చీకటి ఉంది. ఆయన ప్రాణము వదిలిన తర్వాత తిరిగి ఆయనను అందరూ చూడగలిగారు. ఎందరైతే ఆయన వెంబడించి శిలువ మరణాన్ని చూస్తున్నారో వారంతా ఆయన పరిస్థితిని, ఆయన చనిపోయిన పరిస్థితిని చూశారు. అక్కడ శిలువ వేసినటువంటి అధికారులు వాళ్ళు కూడా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి మనం గమనించినట్లయితే 2వ రకంగా మనం చూసినట్లయితే 1, 2, 3 మాటలు యేసు ప్రభుల వారు ఇతరులను గురించి లక్ష్యం ఉంచి ప్రేమ చూపినటువంటి మాటలు. 1వ మాటలో శత్రువుల కొరకు ప్రేమ చూపాడు, క్షమించమని ప్రార్థించాడు. 2వ మాటలో
మారు మనస్సు పొందినటువంటి వ్యక్తికి పశ్చాత్తాపాన్ని గమనించి అతనికి పరదేశుని అనుగ్రహించాడు. మూడవ మాటలో తన తల్లిని శిష్యుని చూసి వారు ఏమి అడగకున్నప్పటికీ ఆ వేదనను అర్థం చేసుకున్నటువంటి వారు, వారి అవసరాలను తీర్చినటువంటి యేసయ్యను మనం చూస్తాం. కానీ 4-5 వచనాలను మనం చూస్తే ఈ 4-5 మాటలు వేదనతో కూడినటువంటి మాటలు, రక్షణను సూచించినటువంటి ఆ మాటలు, శారీరక వేదన, మనోవేదన, ఆత్మీయ వేదనతో ప్రభువు పలికినటువంటి మాటలు ఆ యొక్క 4-5 మాటలు. ఇకపోతే 6-7 మాటలను మనం గమనించినప్పుడు విజయాన్ని సూచించేటువంటి మాటలు. విజయం పొందిన యేసయ్య పాపము మీద, సాతాను మీద విజయము పొందినటువంటి అలా యేసయ్య మాటలు 7 మాటలను మనం ఇలా 3 రకాలుగా చూడొచ్చు, లేదా వెలుగులో చీకట్లో మాట్లాడిన మాటలుగా మనం చూడొచ్చు. గొప్పగా మనం ధ్యానించగలిగితే దావీదు కీర్తనలు మనం గమనించినప్పుడు 22వ దావీదు కీర్తనలో ప్రభుల వారి సిలువలో పడినటువంటి ఆ వేదన, అదే విధంగా ఆయన లేఖనమును నెరవేర్చటం, ఇవన్నీ మనం తెలుస్తాం. మరి 7వ మాటను లేఖన నెరవేర్పుగా మాట్లాడుతున్నట్లు మనం తెలుసుకున్నప్పటికీ చాలా నిగూఢమైన అర్థం వల్ల యేసు ప్రభు 7వ మాటను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు అన్నారు. మరి ఇక్కడ దీనికి ముందు కేక అని వినిపిస్తోంది. శిలువ మీద యేసు ప్రభువు మొట్టమొదటిసారి ఒక కేక వేశాడు. అది 4వ మాట చెప్పేటప్పుడు నా దేవా నా దేవా అని కేక వేసి ఆయన ఎడబాటును, తండ్రి ఎడబాటును భరించలేక వేదనతో కేక వేశాడు. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన మరలా కేక వేసి అనుంది. 7వ వచనంలో కేక వేసినప్పుడు విజయముతో కూడినటువంటి గొప్ప ఆనందంతో కూడినటువంటి గొప్ప కేక ఆయన వేశాడు. ఇలా సిలువలో 2 సార్లు యేసు ప్రభువు కేక వేసి మనందరితో అనేక విషయాలు మాట్లాడాడు. మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితంలో ఎక్కువగా ప్రభు ఇంత వేదన పొంది ఎందుకు మరణించాడని మనం ఆలోచించగలిగితే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. మరి 7వ మాటను ఇంకొక రకంగా చూసినప్పుడు ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాడు. మొట్టమొదట మనం చూసినప్పుడు యేసు ప్రభుల వారు మొట్టమొదటి మాటలో తండ్రి అని పిలిచాడు. తనకు తండ్రితో ఉన్నటువంటి ఆ గొప్ప అనుబంధాన్ని మనం చూసినాం. మరి మనం పాపులుగా ఉన్నంత కాలము ఆయన మీద మన పాపాలన్నీ వేసినప్పుడు ఆయన పిలువలేని పిలుపు ఒకటి పిలిచాడు. ఎప్పుడూ పిలువనటువంటి ఆ పిలుపు నా దేవా నా దేవా అని. అది కూడా తండ్రితోనే సంభాషిస్తున్నాడు. ఆ సంభాషణ నీవు నేను చేసినటువంటి ఆ పాపాల వల్ల, అతిక్రమాల వల్ల, దోషముల వల్ల, మన శారీరక ఇచ్ఛలను బట్టి లోకంలో మనం చేసినటువంటి పాపము వల్ల యేసయ్య పిలువలేక తండ్రి అని నా దేవా నా దేవా అని అంటూ ఉన్నాడు. దీని మీద చాలా డిస్కషన్స్ కూడా ఉన్నాయి. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుస్తూ అని మన బైబిల్లో తర్జుమాలో ఉంది. కానీ మనం అక్కడ చూసినప్పుడు హీబ్రూలో కానీ గ్రీకులో కానీ మై గాడ్ యు హ్యావ్ ప్రిజర్వ్డ్ మీ ఫర్ దిస్ అవర్, ఈ గడియ కొరకే కదా నన్ను నీవు ఈ లోకానికి పంపించావు అని అన్నట్లుగా వారి హీబ్రూ భాషలో అలా ఉంటుంది అని నాకు హీబ్రూ భాష తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ఒక ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం. మరి అది ఎంతవరకు నేనైతే చూడలేదు. ఆ విధంగా మరి పలికినటువంటి యేసయ్య 7వ మాటకు వచ్చే లోపల మళ్ళీ ఏమంటున్నాడంటే తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే తిరిగి సంబంధం నెలకొల్పబడినటువంటి పరిచయం. దేవా అన్నటువంటి వ్యక్తి, ఏ పాపము ఎరగనటువంటి యేసయ్య, దేవా అన్నటువంటి యేసయ్య ఆ ఎడబాటులో నలగగొట్టబడిన తర్వాత, ఆ తీర్పుకు లోనైన తర్వాత
ఆయన నీతి కార్యము దేవుని యొక్క నీతిని మళ్ళీ తండ్రికి తనకు మధ్యలో ఒక అమోఘమైనటువంటి అనుబంధాన్ని పునరుద్ధరించింది. మొదట తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని పునరుద్ధరింపబడ్డ వల్ల ఆనందంతో కేక వేశాడు ఆయన. మరి ఆ కేకను గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ప్రతిరోజు తండ్రితో సంపాదిస్తుంటాం. ప్రతి వ్యక్తి, క్రిస్టియన్, క్రైస్తవులు గాని పరలోకమందున్న మా తండ్రి అంటూ. పాపము తన మీద ఉన్నప్పుడు తండ్రి అని పిలవడానికే అయోగ్యునిగా ఎంచుకున్నటువంటి యేసయ్యను మనం తెలుసుకునేటి తండ్రి అని మనం ప్రతిరోజు పిలుస్తున్నాం. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి అంటున్నాం. నిజంగా మనకు అర్హత ఉందా? తండ్రి సన్నిధిలో మన ప్రార్థన ఒక సువాసన వల్ల వెళ్ళగలిగి అంగీకరింపబడగలిగిన మనస్సు, శరీరం, ఆత్మ మనకున్నాయా? మరి మనం యేసు ప్రభు శిలువలో తండ్రి అని పిలిచాడు అంటే దేవుని యొక్క ఆ గొప్ప రౌద్ర్యాన్ని, ఆయన నీతిని తన యొక్క శిలువ త్యాగం వల్ల యేసయ్య నెరవేర్చడం వల్ల తండ్రి అని పిలిచేటువంటి యోగ్యతను పొందుకున్నాం. మరి ఈరోజు మనం పిలవకూడదా బ్రదర్ అని మీరు అడగొచ్చు. అదే నేను చెప్పబోతున్నాం. ఈరోజు మనం తండ్రి అని పిలవడానికి ఆ గొప్ప అవకాశాన్ని, అంటే మనం చేసిన పాపాలకు, చేయబోయే పాపాలకు, పుట్టబోయే వారు చేయబోయేటువంటి పాపాల అన్నిటికీ ఒకే మారు తన్ను తానుగా ఎంతో ఇష్టపూర్వకంగా మనందరి కొరకు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అందువల్ల ఈరోజు మనకు ఒక అధికారం ఇవ్వబడింది. మనము దేవుని పిల్లలుగా మారాము కాబట్టి, విమోచన పొందాము కాబట్టి, పాప క్షమాపణ పొందినాం కాబట్టి మరి ఈరోజు మనం పరలోకపు తండ్రి అని ఈరోజు పిలవగలుగుతున్నాం. కానీ ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించడం మనకు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాయచిత్తం, అటోన్మెంట్ అనేటువంటిది యేసు ప్రభు జరిగించి మనల్ని ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి వారిగా, ఆయన ఒక ప్రధాన యాజకుడుగా మనల్ని వాళ్ళకి యాజకులుగా ఆయన చేసి ఆ సంబంధాన్ని పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం అసలు పరిశుద్ధాత్మ అంటేనే ఏంటో అర్థం కానటువంటి పరిస్థితులలో అనేక మంది జీవిస్తున్నాం. పరలోకమందున్నటువంటి తండ్రి ఎప్పుడు కూడా యేసయ్య నీ కొరకు నా కొరకు చేసినటువంటి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా కూడా మనల్ని క్షమించేటువంటి తండ్రిగా ఉంటూ మనల్ని ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఈ 7వ మాట పలికినప్పుడు తాను సాధించినటువంటి ఆ అనుబంధం వల్ల మనందరికీ కూడా ఒక హక్కును అనుగ్రహించాడు. పరలోకపు తండ్రిని తండ్రి అని పిలవగలిగినటువంటి హక్కును మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన పక్కింటి వారిని మనం తండ్రి అని పిలవం. ఎంతసేపు ఉన్న అంకుల్ అంటామో ఏదో అంటాం. కానీ తండ్రి అని పిలవాలంటే మనకు కొన్ని ఆధిక్యతలు ఉండాలి. మన తండ్రి కూడా మనకు కొన్ని అనుగ్రహించి ఉండాలి. మరి అలాంటి క్రైస్తవ బిడ్డగా జీవించడం మనకి చాలా అవసరం. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే పాత నిబంధన కాలంలో తండ్రి అని పిలిచే అవకాశం వారికి ఎవ్వరికి లభించలేదు. ఈవెన్ యెహోవా దేవుని ఆ నామంతో ఉచ్చరించడానికి భయపడ్డారు. ఆ ట్రాన్స్లేషన్స్ లో కూడా ఆ యొక్క హీబ్రూ లాంగ్వేజ్ నుంచి కానీ అక్కడ గ్రీక్ లో చూసినట్లయితే అదునై అని ఉపయోగించారు వారు యెహోవా. కాబట్టి ఆయన నామం ఉచ్చరించడానికే ఆ కాలంలో భయపడితే ఈ రోజు యేసయ్య చేసినటువంటి ఆ శిలువ త్యాగం వల్ల నీవు పరలోకపు తండ్రిని తండ్రి అని పిలవగలిగినటువంటి గొప్ప ఆధిక్యతలోకి వచ్చాడు. మనం చూసాం ఈ మాట మాట్లాడక ముందే, 7వ మాట మాట్లాడక ముందే మనం 46వ వచనానికి ముందుగా చూస్తే తెర ముందుగానే చినిగిపోయింది. ఎక్కడో యెరూషలేములో ఉంది, కల్వరి కొండ మీద యేసయ్య ఉన్నాడు, సూర్యుడు అదృశ్యమయ్యాడు, తెర అక్కడ చినిగిపోయింది. అంటే మనకు తండ్రికి ఒక మంచి సంబంధాన్ని
నెలకొల్పాడు. ఆ పని అంతా ముగిసింది కాబట్టి తన మరణ సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని పెడుతూ పెడుతూ ఆ మాట చెప్పాడు. మనం బాగా లోతుగా గమనించండి, యేసయ్య నా కొరకు నీ కొరకు తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ప్రాణాన్ని అయితే మన కొరకు ఇచ్చాడు, తన ఆత్మను తన తండ్రికి ఇచ్చాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మరి ఈ రోజు జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి పిల్లలం. నీ ఆత్మ పరిస్థితి ఈరోజు ఎలాగుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు చేస్తారంట. మరి నీ ఆలయం ఎలాగుంది? ఈరోజు ఈ మాట వింటుండగా నీ ఆత్మీయ స్థితిని నీవు ఉండాలి. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు ఎంతో మంది ఏదేదో మాటలు చెప్పి చనిపోతుంటారు, కానీ తమ ఆత్మను గురించి వాళ్ళు ఆలోచించట్లే. దేవాది దేవునికి ఆత్మను అనుగ్రహించినటువంటి మన పరలోకపు తండ్రికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని మనం చెప్పగలగాలి. ఎంత ధైర్యం ఉండాలి! ఎంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని మనం జీవించి ఉండాలి! ఎంత మంది మనల్ని చూడగానే యేసయ్య కుమార్తె, యేసయ్య కుమారుడు, యేసును ఈయనలో చూడగలుగుతున్నాం అని చెప్పాలి. భయంకరమైనటువంటి ఈ రోజులలో అనేకులు హతసాక్షులుగా మారుతున్నప్పటికీ మరణం అనేటువంటిది ఏంటంటే, ప్రాణమును ఆత్మను వేరు చేసేదే మరణం. ఎప్పుడైతే ఆత్మ తీసివేయబడుతుందో ఆ వ్యక్తి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోకరీతిగా హతసాక్షిగా మారిన ప్రాణం వెళ్ళిపోయినా కూడా మన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనేది వెరీ ఇంపార్టెంట్. చనిపోయిన వ్యక్తులందరికీ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టడం కాదు. వాళ్ళు జీవించుండగా దేవుని గురించి ఏమైనా తెలియజేసావా? పాపము చేసినప్పుడు గద్దించావా? వారు నొప్పి పడతారని ఆ పాపాన్ని నీవు కూడా ప్రస్తావించకుండా ఉండిపోతున్నావా? అలా ప్రస్తావించి ఎంతో మంది భక్తులు చనిపోయారు, మరణ వేదనలు అనుభవించారు. మరి అలానే మనం దేవుణ్ణి గురించి తండ్రి అని పిలవగలిగేటువంటి స్థాయికి ఒక వ్యక్తిని, ఆత్మను రక్షించలేనప్పుడు మనం ఎలా రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టగలుగుతాం? మనం ఎవరము దేవునికి తెలియజేయడానికి? ఆయన ఆత్మకు శాంతిని అనుగ్రహించండి అని అఫ్ కోర్స్ ప్రార్థన చేస్తున్నావు. జీవించి ఉన్నప్పుడు ఏమైనా దేవుని వాక్యం తెలియజేసావా? ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత మారు మనసు పొందే అవకాశం లేదు. కాబట్టి యేసు ప్రభు 7వ మాటను పలకటంలో మొట్టమొదట మనం తెలుసుకునేటువంటి గొప్ప కేక విజయాన్ని సాధించాడు. తండ్రి అంటున్నాడు, ఒక అనుబంధాన్ని తిరిగి నెలకొల్పగలిగాడు మన కొరకు, తన కొరకు. మూడవది మనం గమనించినట్లయితే ఆ 7 అనేటువంటిది బైబిల్లో సంపూర్ణమైనటువంటి ఒక సంఖ్య. దాని గురించి మనందరికీ తెలుసు, ఎక్కువ మనం డిస్కస్ చేసుకోవడానికి టైం లేదు. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆ సంఖ్య అంటే సృష్టినంతా సృష్టించినటువంటి యేసయ్య, మన యొక్క దేవాది దేవుడు ఆ సృష్టితో జరిగే కార్యక్రమంలో యేసయ్య కూడా ఉంటున్నారు. వారు 6 దినముల తర్వాత 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూస్తాం. సిలువలో కూడా యేసయ్య 6 గంటల సేపు మాత్రమే ఉంటున్నాడు. 7-8 గంటలు ఉండాలంటే ఉండొచ్చు. తన ప్రాణాన్ని ఆయన పెడుతున్నాడు. కానీ తర్వాతి రోజు ఏమిటి అని యేసయ్య గమనించాడు. సో 7వ దినాన్ని గురించి ఆలోచించాడు. 6 గంటల తర్వాత 7వ గంటలో ఆయన విశ్రమించాడు. ఈ వెంట్ టు టేక్ ద రెస్ట్. తను చేయవలసినటువంటి పని మనం ఈ వాక్యాలన్నీ ధ్యానించినప్పుడు ఒక మాట చెప్తారేమో అని నేను ఆలోచిస్తూ వచ్చినాను. అసలు ఎప్పుడు అయిపోయింది? ఆయన తన చిత్తాన్ని ఎప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు? ఎప్పుడు ఆ కార్యాన్ని సమర్పంటే 7వ మాట చెప్పి ఆత్మను అనుగ్రహించినప్పుడు కాదు, 4వ మాట చెప్పినప్పుడే సమస్తము పూర్తయిపోయింది. సమాప్తమైనదని మాట చెప్పక ముందే నీ రక్షణ కార్యం అయిపోయింది. యేసు ప్రభు నీవు చేసిన పాపాలన్నీ భరించి శిక్ష నొంది ఆ కార్యాన్ని అక్కడ ముగించాడు. అందుకే మా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఇంకా బాగా చదవగలిగితే, పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో
అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమాయనని యేసు ఎరిగి అంటున్నారు. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ వల్లనే శిష్యులు రాశారు. వాళ్ళు ఏమని రాపిచ్చాడు దేవుడు? 4వ మాటలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన ఎడబాటును సహించి శిక్ష భరించి వేదనకు లోనైన తరువాత ఆయన ఎరిగాడంట ఒక విషయం. ఏం తెలుసుకున్నాడంటే సమస్తము ఏమేమి చేయాలనుకున్నాడో, తండ్రి చిత్తం ఏమిటేమిటో, తను శారీరకంగా ఆత్మీయంగా ఈ లోకంలో చేయవలసిన పరిచర్య, తండ్రి చిత్తము ప్రతి ఒక్కటి కూడా ముగిసిందని తెలిసాకనే నేను దప్పికొని ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నేను చెప్పేది కాదు. కాబట్టి 4వ మాట పలికిన తరువాత సమస్తము సమాప్తమైపోయింది. చివర విజయంతో కూడినటువంటి మాటలు అవి. మరి తప్పికొన్నటువంటి యేసయ్య తర్వాత మనం గమనిస్తే సమాప్తమైనది అన్నాడు. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించు. ఆ మాటలో ఆత్మ యొక్క మూల్యమైనటువంటి విలువలను గురించి మనకు తెలియజేశాడు. మనం ఆ ఆత్మని ఎలా కాపాడుకోవాలి ఈ లోకంలో. మరి గమనించినప్పుడు చాలా కాలం కూడా నేను చెప్పాను కూడా, మనము బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అని. సో మనం గమనించినప్పుడు యేసయ్య పలికినటువంటి ఈ మాటలు 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటిగా ఉంది. మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చూసినప్పటికీ, మార్కు రాసిన సువార్త 15:33వ వచనం కానీ, లూకా రాసినటువంటి సువార్త 23:44 వచనంలో చూసినప్పుడు 12 గంటల నుండి చీకటి కమ్ముకొనెను, సూర్యుడు అదృశ్యుడాయెను అని. కాబట్టి 7వ మాటలో ఒక ప్రార్థన ఉంది. మొట్టమొదట ప్రార్థనతో ప్రారంభించాడు, మధ్యలో కూడా ప్రార్థన చేయాడు. 7వ మాటలో కూడా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన గురించిన ఆవశ్యకతను ఆయన తెలియజేస్తున్నాడు. జీవితాన్ని ముగించేటప్పుడు రోజు మనం నిద్రపోక ముందు ప్రార్థన చేసుకుంటుంటాం. అలాగే మన జీవితాన్ని ముగించక ముందు కూడా ప్రార్థనా పూర్వకమైనటువంటి ఈ ఉండాలి. ఎందుకంటే మనకు ఎలాంటి భయం ఉండకూడదు. క్రైస్తవునికి చనిపోతున్నాను అంటే నా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రిని నేను చూడగలుగుతున్నాను అనే గొప్ప ఆనందంతో వెళ్ళిపోతారు. పరిశుద్ధులు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యందు భయభక్తులు అనే వారందరికీ కూడా ఈ గొప్ప ధైర్యంతోనే వెళ్తుంటారు. వారు ముందుగానే కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. కానీ ఆత్మ పరిశుద్ధాత్మతో కాకుండా దురాత్మతో ఏకమైనటువంటి ఆ ఆత్మ ఒక వ్యక్తి మరణించినప్పుడు తప్పకుండా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ పరలోకపు తండ్రిని చేరకుండా నరకానికి చేరేటువంటి స్థాయికి మానవుడు వెళ్ళటానికి దేవునికి ఇష్టం లేకనే మనల్ని ప్రేమించి యేసయ్యను నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు. తన అద్వితీయ కుమారుని పంపించాడు. మరి ఇంత జరిగినా కూడా మన ఆత్మని ఎక్కడికి పంపడానికి ఈ లోక యాత్రలో, ఈ జీవితంలో నీవు ప్రయాణం చేస్తావు. ఒకవేళ మన ఆత్మ సరి అయిన పరిస్థితిలో దేవుని ఎదుట లేకుంటే ఈ రోజే ఇదే గొప్ప రక్షణ దినం అన్నట్లుగా వాక్యం వింటున్నటువంటి నీవు నీ మనస్సును, నీ ఆత్మను, నీ దేహాన్ని ప్రభువు కొరకు సిద్ధపాటు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నా మీద కూడా ఉంది. ఎందుకంటే మరణించిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. మరణించినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. నెక్స్ట్, మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానంటే యేసయ్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనకు అవసరమైనప్పుడు తన తండ్రి దగ్గర నుంచి మళ్ళీ దాన్ని తీసుకోగలడు. ఆత్మకు అప్పగించినప్పుడు ఏమైపోయింది అంటే, మనం పరిశుద్ధ గ్రంథం తర్వాత పౌలు రాసిన పత్రికలన్నీ బాగా చదువుకోగలిగితే అది పరదేశికి వెళ్ళిపోయింది. శరీరం మన కొరకు, పురాణం మన కొరకు ఆయన ఇక్కడ చేశాడు. కానీ అదే క్షణములో ఆత్మను అప్పగించినటువంటి యేసయ్య దొంగత ఎలాగైతే నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉందో అన్నాడో,
మరుక్షణమే తన తండ్రి సన్నిధిలో ఆత్మస్వరూపిగా వెళ్ళిపోయాడు. చాలా ఉంది అక్కడ. ఆయన ఆత్మస్వరూపిగా పరదేశకు వెళ్ళక ముందు కూడా అనేక పనులు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మళ్ళీ ఎప్పుడైనా మనం తెలుసుకుందాం. ఆ 3 రోజులలో యేసు ప్రభు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఆ పరదేశును అలాగే తీసుకొని వెళ్ళిపోయినాడు పైకి. కాబట్టి పరదేశుకి వెళ్ళాడు ఆయన. పరదేశుకి వెళ్ళాడు, తన ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. తర్వాత తండ్రికి ఎందుకు తన ఆత్మను అనుగ్రహించాడంటే ఆయనకు తెలుసు తండ్రి యొక్క ఎటర్నల్ ప్లాన్, ఆయన యొక్క ప్రణాళికను నేను 100% నెరవేర్చాను. తండ్రి చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఆయన చేతిలో ఆయనకి ఇష్టమైనటువంటి నా ఆత్మ క్షేమంగా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం యేసు ప్రభువులో మనం చూస్తాం. ప్రభువుకు ఆ విధంగా పలికి తండ్రికి ఆత్మ అప్పగించినాడంటే దాంట్లో ఏంటంటే కంప్లీట్ రిడెంప్షన్, అంటే సంపూర్ణమైనటువంటి విమోచన అనుగ్రహించబడింది. దేవుడు తనకు చెప్పినటువంటి పనిని నెరవేర్చానని ఆయన గ్రహించాడు. అందుకే ధైర్యంగా ఆత్మను అనుగ్రహించాడు. అదే విధంగా తండ్రికి విధేయుడు. తండ్రి ఏ పని నిమిత్తం అయితే పంపాడో ఆ పనిని ఒబీడియంట్ గా నెరవేర్చి ఆయన యందు విశ్వాసముతో క్షేమంగా నా ఆత్మ ఆయన చేతిలో ఉంటుందని తండ్రి చేతికి అప్పగించాడు. మరి ఈరోజు నీవు నేను ఆ ఒక్క మన ఆత్మ ఎంత క్షేమంగా ప్రభువు చేతిలో ఉంటుంది, మనం ఎంత విధేయత కలిగి ఆయన పంపిన పనిని మనం నెరవేరుస్తున్నామో ఆలోచించు. తర్వాత ఇంకా ఎందుకు ఆయన ఆత్మను అప్పగించాడంటే ఆ ఆత్మ ఆయనకు విశ్రాంతి. యేసయ్య తన పరిచర్యను ముగించాడు. అల్లు పెరుగని రీతిలో తండ్రితోనే కాలం గడిపాడు, దేవునితోనే జీవించాడు. పాపం ఎరుగని వాని వలె ఉన్నాడు. ఆయనకి ఎలాంటి పాపం అంటలేదు. అలాంటి యేసయ్య ఒక గొప్ప నమ్మకంతో విశ్రాంతి కొరకు, ఎలాగైతే 6 గంటల తర్వాత 6 రోజుల తర్వాత ఇవన్నీ చూసినట్లయితే ఈ 7 దాంట్లో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. చివరిగా కూడా గమనిస్తే ఇట్ ఈస్ ఏ ఫైనల్ అండ్ గ్రేట్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్. చివరిగా ఫైనల్ గా తండ్రికి తనను తాను సంపూర్ణంగా నిష్కలంకంగా పరిశుద్ధంగా తనను తాను అప్పగించుకోగలిగాడు. ఇలాంటి మాట ద్వారా ప్రభు మనతో నీ ఆత్మ కూడా తండ్రి ఎదుట నిష్కలంకమైనదిగా పరిశుద్ధమైనదిగా ఏ పర్పస్ అయితే ప్రభు నిన్ను కోరాడో ఆ పనిని నెరవేర్చి నీ ఆత్మను ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆత్మ ధైర్యంగా ఆయన దగ్గర నిలబడుతుంది. ఇలా జీవించిన వ్యక్తి తీర్పులోనికి రాడు. మరణంలోనికి ప్రవేశించక తీర్పులోనికి రాక ప్రభువు చెంత పరలోకపు తండ్రి చెంత మన ఆత్మ ఉండబోతుంది. కాబట్టి యేసయ్య తన యొక్క స్పిరిట్ ను సరెండర్ చేసినప్పుడు తండ్రి ఎంతో ఆనందించుంటాడు. అందుకొరకే మనందరికీ ఆ విమోచన దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని ఎందుకు ఎప్పుడైతే ఈ లోకానికి యేసయ్య వచ్చి బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయనను తన ప్రియ కుమారుడు అని పరిశుద్ధాత్మ ద్వారా పలకించినటువంటి దేవుడు, నీ యందు నేను ఆనందిస్తున్నానని చెప్పినటువంటి దేవుడు యేసయ్య శిలువలో చేసినటువంటి కార్యంలో 7వ మాట చెప్పినప్పుడు ఆ హృదయాన్ని ఎంతో సంతోషంగా నిజంగా నీవు నా ప్రియ కుమారునివి అని ఆయన ఎందు ఆనందిస్తూ ఆ ఆత్మను గ్రహించిన. ఇంకా చివరిగా మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 26:11 6-11 కూడా మనం చదువుకున్నట్లయితే ప్రవచనాల సారాంశాలు నెరవేర్పుగా యేసయ్య తన ఆత్మను కూడా తండ్రికి అప్పగించాడు. ఎన్ని ఆలోచించాడో చూడండి. తండ్రికి ఆత్మ అనుగ్రహించేటప్పుడు ప్రవచనాలు, లేఖనాలు, తన యొక్క కర్తవ్యము, తన ఆత్మ, తన యొక్క విశ్వాసం, తన నిరీక్షణ, పరలోకపు తండ్రిలో ఉన్నటువంటి
ఆ ఆకాంక్ష, ప్రేమ అన్నిటిని గుర్తుంచుకొని ఆ 7వ మాటను పలికాడు. ఆ చివరి మాటలు అంటే 5, 6, 7 మాటలు చాలా టైం తీసుకోలేదు. పరిశుద్ధ గ్రంథం మనం చదివితే వెంటనే పలికేశాడు. ఎందుకంటే కార్యం అయిపోయింది. తనకు తెలుసు తన ప్రాణాన్ని పెట్టేటువంటి అధికారం ఆయనకుంది. కాబట్టి తనంతట తానుగానే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. తండ్రి కొరకు ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆ యొక్క దేవుడు మనలో పెట్టినటువంటి ఆ దీపము లాంటి ఆత్మ నిత్యము పరిశుద్ధాత్మతో కలిసి వెలుగుచున్నట్లు ఈరోజు నీ జీవితం ఉందా? ఆ యొక్క వెలుగులో ఇతరులు నిన్ను యేసు ప్రభువును పోలిన జీవితంలో చూడగలుగుతున్నారు. మనం ఒక్కసారి గట్టిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసయ్య చెప్పినాడు, యోహాను రాసిన 10వ అధ్యాయం 17, 18లో చూస్తే తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఎవరు ఆయనను ఫోర్స్ చేయలేదు. ఆ పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు. ఎందుకు చేశాడు ఆ పని అంటే నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ పనిని ఆయన చేశాడు. మరి అలాంటి గొప్ప పని చేసినప్పుడు మరి ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. మనం చనిపోయినప్పుడు సాతాను యొక్క పరిచర్యలో ఉండేటువంటి ఆ సాతాను దుష్ట శక్తులన్నీ వచ్చి మన ఆత్మ కొరకు పోరాడితే ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివేటప్పుడు డాక్టర్ ఫాస్టస్ అనేటువంటి ఒక నావెల్ ఉండింది. సాతాను అన్ని అనుగ్రహించి అతనికి చివరి గడియల్లో ఎంతో వేదనకు లోనైపోతాడు. ఆ సాతానులు అవన్నీ తీసుకుపోవడానికి వచ్చినాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి కొనిపోయారు. అనేక మంది పరిశుద్ధులు దేవదూతలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరికీ దేవుని కుమారులు అనడానికి, ఆయన పిల్లలు అవడానికి కూడా అనుగ్రహించబడింది అధికారం. కాబట్టి అలాంటి వారి మరణం ఎలాగుంటుందంటే పరిశుద్ధమైనటువంటి ఆ దూతలు వచ్చి కేకలు వేసుకుంటూ ఆనందంతో మన ఆత్మను ప్రభువు దగ్గరికి తీసుకెళ్తాయి. మరి అలాంటి జీవితం కావాలనా? లేకుంటే ఇన్ని రోజులు నువ్వు హ్యాపీగా అనుభవించినావు, ఇంకా రా నరకంలోకి, నీ కథ అక్కడ చూస్తాం. అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్చుట, నిత్య అగ్ని, దాంట్లో పడవేయడానికని వాళ్ళు తీసుకోబోతుంటే బాగుంటుందో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచిస్తాం. దేవదూతల చేత కొనిపోవడానికి యేసయ్య తన తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఆ ఆత్మని ఎంత పరలోకంలో గొప్ప సంతోషం జరిగింది అని ఆ థియాలజీలో ఉంది. యేసయ్య అక్కడ వెళ్ళాడు. ఎప్పుడైతే తను వెళ్ళాడో తను ప్రామిస్ చేసినట్లుగా ఆ దొంగ కూడా రక్షణ పొంది పరదేశికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. కాబట్టి మనం దేవుని దగ్గర నేర్చుకునే విషయం ఏంటంటే మరణము, జీవం, ఈ రెండు మనం గమనించినట్లయితే మరణం అనేటువంటిది జీవం నుండి ఆత్మను వేరు చేస్తుంది. ఆత్మ లేకుండా జీవం లేదు. కాబట్టి ఆ వ్యక్తి చనిపోవడం మరణానికి, అంటే ఆత్మ వేరు చేయబడినప్పుడు ఆ వ్యక్తి మరణానికి లోనే. దేవుని భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి ఎంతో సంతోషకరమైందని చెప్పబడింది. ఎంతమంది భక్తులు చనిపోయినప్పుడు మనం అయ్యో అయ్యో అంటుంటాం, కానీ దేవుడు ఆ భక్తుల విషయంలో కూడా తను ఆనందించింటాడను. కాబట్టి ఆత్మ అప్పగించడం అంటే మరణ సమయంలో ఎంతో ధైర్యంగా మన ఆత్మను ప్రభువుకు అప్పగించాలి. కాబట్టి మనం గమనించినట్లయితే నమ్మకమైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను ఎలా ఆయనకు నిష్కల్మషంగా ఇవ్వాలో యేసు ప్రభు తన 7వ మాటలో మనకు తెలియజేశాడు. ఎందుకంటే ఆ విధంగా తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని తిరిగి నెలకొల్పబడింది 4వ మాట తరువాత. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఆ అనుబంధాన్ని, ఆ అనురాగాన్ని మనం కోల్పోయింటే ఎప్పుడైనా సరే యేసు ప్రభు మనను సంతోషంగా అంగీకరించేవాడు. కాబట్టి మనం పాపక్షమాపణ, మారు మనస్సు పొంది ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. గతాన్ని మనం యేసు ప్రభు తిరిగి మనల్ని తను గుర్తు చేసుకోవడం మనకు కూడా ఇవ్వడు. పాపాలు కడిగినటువంటి వాడు. కానీ పాపం చేసి మారు మనసు పొంది మళ్ళీ పాపం చేసి ఇలాంటి జీవితం పనికిరాదు. కాబట్టి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి, పాపం నుంచి ప్రభు మనల్ని రక్షించాడు శిలువలో.
కానీ రక్షించాడని మనం పాప జీవితంలో జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి నీకు పేరు ఇవ్వబడింది, దేవుని పిల్లలు అని దేవుడు మనకు అనుగ్రహించాడు. మళ్ళీ దేవుని పిల్లను కాకుండా మనకు పోవడానికి లేదు. ఒక ఇకలోకంలో మనం ఒక తండ్రికి మనం పిల్లలు కాదు అని మనం తెలియజేయగలిగితే ఆ తండ్రి వేదన ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాత్రి యేసయ్య సిలువలో పలికినటువంటి 7వ మాట, మనందరి కొరకు యేసయ్య మన ఆత్మను గురించి ఎలాగుంచుకోవాలని మనకు తెలియజేశాడు. దేవుడు సిలువ యాగం ద్వారా తన కుమారుని సిలువ మీద మరణించి తను మనకిచ్చినటువంటి అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం కొనసాగించాలని ప్రభువు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ వాక్యాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభువును మా కొరకు అనుగ్రహించారు. ఆయన సిలువలో పొందిన గాయముల వల్ల, అదే విధంగా ఆయన మా కొరకు కార్చినటువంటి రక్తము వల్ల, మా కొరకు ఆయన పెట్టినటువంటి ప్రాణం వల్ల ప్రభువా, మాకు మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా, మా కొరకు నీవు ప్రాణం పెట్టావు. అవును ప్రభువా, మీరు అడుగుతున్నటువంటి ఆత్మను మేము ప్రభువా నీకు ఇష్టమైనదిగా ఉంచుకున్నట్లు, మా శరీరాన్ని నీకు ఇష్టమైనదిగా ఉంచుకున్నట్లు ప్రభువా, పాపరహితంగా నిష్కలంకంగా పరిశుద్ధంగా ఉంచుకున్నట్లు మీరు మా కృపను అనుగ్రహించుమని ఈ వాక్యాన్ని ప్రభువా మీరే దీవించి ఫలింపజేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను, వినబోయేటువంటి ప్రతి బిడ్డను మీరే దీవించి వారితో మాట్లాడి మీరే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లించి వేడుకొని పొందుకొని నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.